హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే ఫ్రూట్స్ తోటి జెల్లీ కేక్ తయారు చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకే, ఇందుకు కావాల్సింది చైనా గ్రాస్ అండి. 2 ప్యాకెట్స్ వచ్చి చైనా గ్రాస్ తీసుకున్నాను. ఓకే, యాపిల్ ఒకటి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, ఒక 3 కివీ పళ్ళు, ఒక 2 దానిమ్మ పళ్ళు అండి. ఓకే, ఇవన్నీ ఒలిచి నీట్గా సన్న సన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఓకే, దీన్ని వచ్చేసి గ్రాసును మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. మెత్తగా పట్టేసుకోవాలండి. ఓకే, చూసారా, అలా ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాం కదండి, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, యాపిల్ చెక్కు తీయని అవసరం లేదండి, అలాగే వేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి బౌల్లో 2-3 గ్లాసెస్ వాటర్ పోసేసి, కొంచెం వేడవుతున్నాయి వాటర్ అనుకున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి చైనా గ్రాస్ పౌడర్, అది ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి షుగర్ వేసుకోవాలండి. మనం తీపి సరిపడా చూసుకొని మనకి ఎంత అవసరం పడుతుందో అంత వేసుకోండి. ఓకే, నేను ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. ఓకే అండి, అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనం వేసిన పౌడర్ మొత్తం కరిగిపోయి మొత్తం జెల్లీలా తయారవుతుంది. చూసారా, మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న మొత్తం జెల్లీలా తయారైపోతుంది అనమాట ఆ పౌడర్ అంతా. అలా 2-3 పొంగులు వచ్చేటప్పటికి మనకు ఉడికినట్టు తెలుస్తుందండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఓకే, అది బాగా కలిపేసుకోవాలి. మనకు తెలుస్తుందండి, మొత్తం ఆ పౌడర్ మొత్తం వాటర్లో కలిసిపోయినట్టు అవుతుంది. ఇంకా అది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుందండి. ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న సిరప్ కొంచెం వేసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ వచ్చేసి 1 by 1 అలా పేర్చుకుంటూ పెట్టుకోవాలండి. ఓకే, అలా వేసుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో సిరప్ వేసుకుంటూ కొంచెం కొంచెం ఫ్రూట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. నేను 4 టైప్స్ తీసుకున్నానండి ఫ్రూట్స్. మీకు కావాలంటే బనానా కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. మ్యాంగో వేసుకోవచ్చు, బనానా కూడా వేసుకోవచ్చు. కాకపోతే బనానా అంత టేస్ట్ ఉండదని నేను వేయలేదు. మీకు అట్లా తినటం ఇష్టమైతే వేసుకోండి. ఈ 4 ఫ్రూట్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇందులోకి. ఓకే, అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మధ్య మధ్యలో ఈ సిరప్ పోసుకుంటూ మొత్తం సిరప్ అయిపోయేంత వరకు ఫ్రూట్స్ మొత్తం అలా పేర్చుకోవాలండి. ఆరిపోయాక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట తెచ్చుకునే కేకుల కంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ పిల్లలకు వచ్చేసి కొంచెం వెరైటీగా మనం చేసినట్లు ఉండిద్దండి. అలా మొత్తం వేసేసుకొని, ఫ్రూట్స్ వల్ల కూడా పిల్లలకు కొంచెం హెల్తీ కదండి, అందువల్ల ఫ్రూట్స్ వల్ల తినటం వల్ల పిల్లలకు హెల్తీ ఉంటుంది. మనం ఏదో వెరైటీ చేసి పెట్టామని పిల్లలు బాగా హ్యాపీగా తింటారు. ఓకే అండి, అలా మొత్తం వేసేసుకొని మిగిలిన సిరప్ కూడా మొత్తం అందులో పోసేసుకోవాలండి. ఇంకా ఏం మిగిల్చే అవసరం లేదు. ఫైన్ మొత్తం పోసేసుకొని అలా జస్ట్ ట్యాప్ చేయాలండి. ఏమన్నా మధ్యలో ఏమన్నా బబుల్స్ అలా ఉండకుండా జస్ట్ ట్యాప్ చేస్తే ఆ బబుల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఓకే, ఫ్రూట్స్ అన్నీ అట్లా పలచగా కలిపేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఒక 2 అవర్స్ అలాగే ఉంచేసేయాలండి. చూసారా, 2 అవర్స్కి బాగా గట్టిగా గడ్డలా అయిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం గిన్నెలో అలా సైడ్స్ అంతా అనేస్తే మనకు గిన్నెకి ఏమైనా అంటుకోకుండా ఉంటుంది. తర్వాత మనం ఒక ప్లేట్ బౌల్ నుంచి అది డిమోల్డ్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం చేసినా సరే బాగా కుదురుతుంది. ఆ చైనా గ్రాస్ కొంచెం కరగడమే కొంచెం టైం పడుతుందండి, అంతే. మిగతా ప్రాసెస్ అంతా చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూసారా, ఇలా గట్టి జెల్లీ కేక్లా తయారైపోతుంది. చూడటానికి చాలా లుక్గా ఉంది కదండి. తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, దాన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, పిల్లలు మాకు చాలా ఇష్టంగా తింటారండి. ఓకే, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి, అంతే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.